స్టాక్ మార్కెట్ లోని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ గురించి ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఈ ఆర్డర్ టైప్స్ వల్ల మనం బెటర్ గా ఎంట్రీ తీసుకోవచ్చు, అలాగే బెటర్ గా ఎగ్జిట్ అవ్వచ్చు, అలాగే మన రిస్క్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ని వన్ బై వన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఆర్డర్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కడ ఉందో ఇమీడియట్ గా అక్కడ మనం బై అండ్ సెల్ చేయడాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. అలాగే నెక్స్ట్ లిమిట్ ఆర్డర్ అంటే మనం అనుకున్న ప్రైస్ కూడా బై అండ్ సెల్ చేయడాన్ని లిమిట్ ఆర్డర్ అంటారు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ ప్రైస్ కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అంటే అక్కడ మనం లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసాము. సో ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా మన ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాప్ లాస్ ఆర్డర్ అంటే మనం ఒక లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టాము. సో ప్రైస్ అనేది మన లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ జీటీటీ ఆర్డర్ అంటే గుడ్ టిల్ ట్రిగర్డ్ అంటే ఇది లాంగ్ టర్మ్ పెండింగ్ ఆర్డర్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాము, దానికి మనం ప్రైజెస్ అనేవి మెన్షన్ చేసాము. అంటే ఈ ప్రైస్ కడికి వస్తే నేను ఎంటర్ అవుతాను, ఈ ప్రైస్ కడికి వెళ్తే నేను ఎగ్జిట్ అవుతానని జీటీటీ ఆర్డర్ అనేది మెన్షన్ చేసాము. సో ఆ స్టాక్ అనేది ఆ ప్రైజెస్ టచ్ అయ్యేదాకా ఆ ఆర్డర్ అనేది పెండింగ్ లోనే ఉంటుంది. సో అందుకనే దీన్ని లాంగ్ టర్మ్ పెండింగ్ ఆర్డర్ అంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ బ్రాకెట్ ఆర్డర్ అంటే ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ అన్ని కలిపి ఒకే ఆర్డర్ లో ప్లేస్ చేయడాన్ని బ్రాకెట్ ఆర్డర్ అంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ లాస్ట్ కవర్ ఆర్డర్ అంటే మార్కెట్ ఆర్డర్ ప్లస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ప్లేస్ చేసే ఆర్డర్ ను కవర్ ఆర్డర్ అంటారు. అయితే ఇప్పుడు దాకా చెప్పిన టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అన్నిటిని ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేశాను. దాన్ని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా సింపుల్ గా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మనం రైట్ ఆర్డర్ టైప్ ని ఎంచుకుంటే గనక మనకి బెటర్ ఎగ్జిక్యూషన్ దొరుకుతుంది, అలాగే దాంతో మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.